హాయ్ ఫ్రెండ్స్. నా పేరు రాజా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో గాని మీకు నచ్చితే పక్కన హైప్ బటన్ ఉంటది. పాయింట్స్ ఇవ్వండి. మన ఈ వీడియోలో కౌశల్యం ఇప్పుడైతే అందరికి చాలా మందికి మెసేజ్‌లు వస్తున్నాయి గదా! రెజ్యూమ్ అప్డేట్ చేసుకోమని జెప్పి, అలాగే ప్రొఫైల్ నీడ్స్ ఇంప్రూవ్ అని చెప్పి చాలా మందికి వాట్సాప్ మెసేజ్‌లు వస్తున్నాయి. ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ జాబ్స్ అనేది ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు? ఆ ప్రాసెస్ అనేది ఏంటనేది ఈ వీడియోలో అయితే నేను క్లియర్‌గా అయితే డిస్కస్ చేస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో, గవర్నమెంట్ అనేది ఏ విధంగా జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తదో నేను ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చాలా మంది డౌట్స్ ఉంది. చాలా మందికి ఎటువంటి స్కిల్స్ లేవు. లైక్ ఏమి ఎప్పుడో వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. వాళ్ళకి ఎటువంటి స్కిల్స్ లేవు. వాళ్ళకి ఏ విధంగా జాబ్స్ ఇస్తారు? ఇక్కడేమో ప్రొఫైల్‌లో ఏమో కంపల్సరీగా ప్రాజెక్ట్స్ పెట్టమంటున్నారు. అలాగే సర్టిఫికేట్‌లు పెట్టమంటున్నారు. సర్టిఫికేషన్ యాడ్ చేయమంటున్నారు. అలాగే కొంతమందికి ఎక్స్‌పీరియన్స్ లేదు. అక్కడ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అనేది యాడ్ చేస్తేనే ఆ ప్రొఫైల్ అనేది కంప్లీటెడ్ అని వస్తుంది. అలా యాడ్ చేయకపోతే రావట్లేదు. వాళ్ళకందరికి ఏం చేయాలనేది నేను వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. ఎవరైతే మీకు జీరో ఎక్స్‌పీరియన్స్ ఉందో, ఫ్రెషర్ ఉన్నారో, మీ ప్రొఫైల్ అనేది కంప్లీట్ కాకపోతే మాత్రం మీరైతే వరీ అవ్వాల్సిన పని లేదు. దీనికి కూడా సొల్యూషన్ అయితే ఉంది. ఏపీ గవర్నమెంట్ అనేది త్వరలో నైపుణ్యం అనే ఒక పోర్టల్ కొత్త వెబ్‌సైట్‌ని లాంచ్ చేయబోతుంది. ఎవరికైతే జీరో నాలెడ్జ్, జీరో స్కిల్స్ అంటే ఏ స్కిల్స్ లేవు. ఎప్పుడో మేము గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. ఒక 10 ఇయర్స్ బ్యాక్ చేశాము అనుకున్న వాళ్ళకందరికీ గవర్నమెంటే వాళ్ళకి ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి తర్వాత జాబ్స్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతది. అంటే వాళ్ళకందరికి ఎవరికైతే ఎటువంటి నాలెడ్జ్ లేకన్నా లైక్ చాలా ఇయర్స్ అయిపోయింది కదా! వాళ్ళకందరికి ఏం చేస్తారంటే నైపుణ్యం పోర్టల్ ద్వారా వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో వాటిలో ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ సర్టిఫికేషన్‌లు ఇచ్చి తర్వాత వాళ్ళకి జాబ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతది. అదొక వే. తర్వాత ఇప్పుడు చాలా మందికి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేశారు గదా! మనకి ఏపీ గవర్నమెంట్ కౌశల్యం ఎగ్జామ్స్ ద్వారా ఎగ్జామ్స్ అనేది మనకి స్కిల్ అసెస్‌మెంట్, కమ్యూనికేషన్ అసెస్‌మెంట్ 2 కండక్ట్ చేశారు. దీనిలో ఇది కూడా చాలా యూజ్ ఉంటదండి. ఎవరికైతే ఈ ఎగ్జామ్స్‌లో మంచిగా మార్క్స్ వచ్చాయో, టాప్ మార్క్స్ వచ్చాయి సపోజ్ ఇప్పుడు కమ్యూనికేషన్‌లో మంచిగా టాప్ గ్రేడ్ వచ్చిందో వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈ ఈ ప్రొఫైల్స్‌ని ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఎవరికైతే స్కిల్ అసెస్‌మెంట్‌లో మెరిట్ ఉంటదో, టాప్‌లో ఉంటారో వాళ్ళంతా ఒక ఫిల్టర్ చేస్తది గవర్నమెంట్. ఆ ప్రొఫైల్స్ అన్నిటిని ఇప్పుడు కంపెనీస్‌కున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీస్‌కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టిక్యులర్ రిక్వైర్మెంట్ ఉంది వాళ్ళకి. ఈ ప్రొఫైల్స్ అన్నిటిని వాళ్ళ దగ్గర మన గవర్నమెంట్ దగ్గర డేటాబేస్ ఉంది కదా! ఈ డేటాబేస్ మొత్తాన్ని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తది. ఆ విధంగా కంపెనీస్ అనేది మనకి కాల్స్ అంటే మన ప్రొఫైల్స్ అనేది కంపెనీకెళ్తాయి. వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మనకి కాల్ చేయడం గానీ, తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూ తీసుకోవడం గానీ, ఈ విధంగా మనకి మెసేజ్‌లయితే వస్తాయి. ఇప్పుడు మన ప్రొఫైల్స్ ఏవైతే షార్ట్ లిస్ట్ అయితాయో మన కౌశల్యం పోర్టల్‌లోనే మనకి ఇన్‌బాక్స్ ఉంటది. ఆ ఇన్‌బాక్స్‌లో మెసేజ్‌లొస్తాయి. మీరు ఈ కంపెనీకి షార్ట్ లిస్ట్ అయ్యారు. నెక్స్ట్ ప్రాసెస్ మీకు ఇంటర్వ్యూ ఉంటది అని చెప్పి మీకు ఆ కంపెనీ హెచ్ఆర్ మీకు కమ్యూనికేట్ చేస్తారు. ఇదొక వే. ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఇది ఈ విధంగా అనేది నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఉండబోతది. ఇంకొకటేంటంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్ ఉన్నాయి గదా! నౌకరీ గాని, మాన్‌స్టార్ గాని, వర్క్ ఇండియా గాని ఈ పోర్టల్స్‌తో గవర్నమెంట్ అనేది టై అప్ అయ్యి మన డేటాని అక్కడ ఏదైనా సరే జాబ్ పోస్టింగ్స్ అనేది అక్కడ జరిగితే ఆటోమేటిక్‌గా అవి ఇక్కడ మనకి కంప్లీట్‌గా ఏఐ ద్వారా ఇక్కడ మన స్కిల్స్‌కి ఏమైతే మ్యాచ్ అవుతాయో ఆ జాబ్స్ అనేది మీకు రికమెండేషన్‌లో చూపిస్తాయి. అంటే మీరు స్పెషల్‌గా మళ్ళీ నౌకరీకెళ్ళాల్సిన పని లేదు. మాస్టర్‌కెళ్ళాల్సిన పని లేదు. వేరే జాబ్ పోర్టల్స్‌కేమి ఎళ్ళాల్సిన పని లేదు. ఇక్కడే కౌశలం అనే పోర్టల్‌లోనే మీకు మీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో దానికి రిలేటెడ్‌గా జాబ్స్ అనేది మీకనేది డిస్‌ప్లే అవుతాయి. మీరు దాని ద్వారా అప్లై చేసుకొని జాబ్‌కనేది మీరు అటెండ్ అవ్వచ్చు. అంటే ఇంటర్‌వ్యూస్‌కి, నెక్స్ట్ ప్రాసెస్‌కి ఆ విధంగా అటెండ్ అవ్వచ్చు. ఇంకోటి అంటే ఇక్కడ ఏందంటే గవర్నమెంట్ చెప్పిందేందంటే కంప్లీట్‌గా ఏఐ యూజ్ చేస్తున్నారు ఇక్కడ కౌశల్యం పోర్టల్‌లో కంప్లీట్‌గా ఏఐ యూజ్ చేసుకొని అంటే జాబ్స్ ఏ విధంగా అంటే స్కిల్స్ అంటే ఇక్కడ ఫిల్టర్ చేస్తుందంట. కంప్లీట్‌గా అంతా ఏఐనే బ్యాక్ ఎండ్‌లో అంటే ఎవరికి ఏ జాబ్స్ రికమెండ్ చేయాలి? ఎవరికి ఎలాంటి జాబ్స్ అనేది నోటిఫికేషన్స్ అనేది రావాలి? ఏంటి? దానివల్ల అంటే ఇక్కడ కంప్లీట్‌గా ఏఐ అనేది బ్యాక్ ఎండ్‌లో వర్క్ చేస్తుంది. దాన్ని బట్టే మనకి రికమెండేషన్స్ కానీ, జాబ్స్ అంటే మీరు ఈ కోర్స్ చేయండి అని చెప్పి రికమెండేషన్స్ కూడా వస్తాయి. ఇప్పుడు ఈ నైపుణ్యం పోర్టల్ అనేది ఆల్మోస్ట్ ఇంగా అన్ని కాలేజెస్‌లో గాని, వాటిలో గాని ఈ నైపుణ్యం పోర్టల్ అనేది ఇంటిగ్రేట్ చేస్తారు. అక్కడ ఏంటంటే ట్రెండింగ్ ఏవైతే కోర్సెస్ ఉన్నాయో, ట్రెండింగ్ టెక్నాలజీస్ ఏవున్నాయో ఆ విధంగా కాలేజెస్ కూడా వాటిలో అప్‌డేట్ అవ్వమని చెప్పి కాలేజెస్ కూడా టై అప్ అవుతున్నాయి ఇక్కడ. ఈ నైపుణ్యం పోర్టల్‌లో కాలేజెస్ కానీ, ఎవరైతే ప్రొఫెసర్స్ ఉన్నారో వాళ్ళు కూడా దీంట్లో టై అప్ అవుతారు. ఈ త్వరలో నైపుణ్యం పోర్టల్ అనేది త్వరలో అఫిషియల్‌గా అయితే లాంచ్ అవుతది.
సో లాంచ్ అయిన తర్వాత దీన్ని కూడా కౌశల్యం వెబ్‌సైట్‌లో కూడా ఆటోమేటిక్‌గా కొన్ని అప్డేట్స్ రావాలి. లైక్ ఇప్పుడు కెరియర్ ప్రోగ్రెషన్ అనమాట. మీరు నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐటీలో జాబ్ చేస్తున్నారండి. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఏ టెక్నాలజీ నేర్చుకుంటే మీకు మంచి ఫ్యూచర్ ఉంటదని చెప్పి మనకి ఈ కౌశల్యం పోర్టల్‌లో మనకి రికమెండేషన్ చూపిస్తది. సో, మీరు నెక్స్ట్ ఈ స్కిల్స్ ఉన్నాయి. ఈ స్కిల్స్‌ని నేర్చుకోండి. మీకు మంచిగా సో, ఈ టెక్నాలజీస్ నేర్చుకోండి. మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి అని చెప్పేసి మనకి ఇక్కడ కౌశల్యం పోర్టల్‌లో కెరియర్ ప్రోగ్రెషన్ ఒక ఆప్షన్ ఉంది. సో, అక్కడ చూపిస్తదండి. అలాగే ఎవరైతే ఇప్పుడు ఇక్కడ మన కౌశల్యం లీడ్ బోర్డ్‌లో ర్యాంక్స్ ఉన్నాయి గదా! ఇది కూడా ఒక వే అన్నమాట. సో, ఇక్కడ ఈ ర్యాంక్స్‌లో డైలీ లాగానే అప్డేట్స్ అయిన వాళ్ళకి వాళ్ళ ప్రొఫైల్ అనేది టాప్‌లో ఉంటదన్నమాట. వాళ్ళకి ర్యాంక్ సపోజ్ 1, 2, 3 అలా టాప్ ర్యాంక్‌లో ఉన్న వాళ్ళకి అంటే వాళ్ళ ప్రొఫైల్స్‌ని ఈళ్ళు యాక్టివ్‌గా జాబ్‌కి చూస్తున్నారని జెప్పేసి మన ప్రొఫైల్స్‌ని కంపెనీస్‌కి ఫార్వర్డ్ చేసేదానికి ఇదొక అవకాశం ఉంటది. ఇక్కడ కంప్లీట్‌గా నేను మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నా. ఇది కంప్లీట్‌గా ప్రైవేట్ జాబ్స్. గవర్నమెంట్ అనేది ఒక మీడియేటర్ లాగా, అంటే గవర్నమెంట్ అనేది మనకి ఒక మెయిన్ ఒక బ్రిడ్జ్ లాగా ఉంటది. ప్రైవేట్ కంపెనీస్‌కి మనకి గవర్నమెంట్ అనేది మిడిల్ మ్యాన్ లాగా అన్నమాట. సో, గవర్నమెంట్ అనేది మన ప్రొఫైల్స్‌ని వాళ్ళకి పుష్ చేస్తది. సో, దాని తర్వాత మనం ఇంటర్వ్యూస్‌కి అనేది మనమే అటెండ్ అవ్వాలి. మనమే క్లియర్ చేసుకోవాలి. సాలరీ నెగోషియేషన్స్ అనేది మన స్కిల్స్, పెర్ఫార్మన్స్ పైన ఉంటది. ఎక్కడ కూడా ఇక్కడ ఫిక్స్డ్ సాలరీ అనేది ఏమి ఉండదు. ఇక్కడ డిపెండ్స్ ఆన్ కంపెనీ. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఉంటాయి. కొన్ని కంపెనీకెళ్ళే అన్ని రకాల ఐటీ జాబ్స్ అనేది ఉన్నాయండి ఇక్కడ. అన్ని ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమే కాదు. ఇక్కడ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది మీరు స్టార్టింగ్ క్యాండిడేట్ రెడీనెస్ అసెస్మెంట్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఓకే అక్కడ ఎనేబుల్ చేసింటే మాత్రం మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది రికమెండేషన్‌లో వస్తాయి. ఇంకా కంప్లీట్‌గా ఈ వెబ్‌సైట్ అనేది ఇంకా అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. సో, త్వరలోనే నైపుణ్యం పోర్టల్ లాంచ్ అవుతది. నెక్స్ట్ 6 మంత్స్‌లో ఈ కంప్లీట్‌గా గవర్నమెంట్ ఏవైతే ఉన్నాయో ఈ జాబ్స్ అనేది ప్రొవైడ్ చేయడం 6 మంత్స్ లోపల జాబ్స్ అనేది అందరికీ ప్రొవైడ్ చేసేదానికి ట్రై చేస్తుంది గవర్నమెంటు. సో, ఇంకా ఎవరైతే ఈ కౌశల్యంలో సర్వేలో రిజిస్టర్ చేసుకోలేదో మీరైతే రిజిస్టర్ చేసుకోండి. దీనికంటూ లాస్ట్ డేట్ అంటూ ఏమీ లేదు. సో, ఎవరైతే ఇంకా ఇంట్రెస్ట్ ఉండి అంటే కొంతమంది ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఈ పోర్టల్‌లో అనేది మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓన్లీ అన్‌ఎంప్లాయిడ్ పీపులే కాకుండా ఎవరైతే ఇంకా ఆల్రెడీ వర్కింగ్ చేస్తున్నారో, ఇంకా మీకు బెటర్ ఆపర్చునిటీస్ కావాలనుకుంటే దీంట్లో అయితే రిజిస్టర్ చేసుకోండి కౌశల్యం పోర్టల్‌లో. అది ఇంకా లాస్ట్ డేట్ అయితే ఏమీ లేదు. సో, ఈ విధంగా జాబ్స్ అనేది గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తది. ఎందుకంటే మనకి దీనికి కౌశల్యం రిలేటెడ్‌గా ఉన్న ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆయన రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఈటీవీలో. సేమ్ ఇదే చెప్పాడు. సో, నెక్స్ట్ ప్రాసెస్ అనేది నెక్స్ట్ 3-6 మంత్స్‌లో అందరికి జాబ్స్ అనేది కల్పించేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా అని ఆయన చెప్పారు. ఆయన నైపుణ్యం పోర్టల్ గురించి కూడా చెప్పారు. ఎవరికైతే జీరో నాలెడ్జ్ ఉందో అక్కడ ఆ నైపుణ్యం పోర్టల్స్‌లో స్కిల్ ఇండియా అంటే స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో టై అప్ అయిపోయి అక్కడ ఫ్రీగా ఉచితంగా అందరికీ కోర్సెస్ గాని, ట్రైనింగ్ గాని ప్రొవైడ్ చేయడం జరుగుతది. అక్కడ మీరు అటెండ్ అయితే మీకు ఫైనల్‌గా అక్కడ ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికేషన్స్ ఇస్తారు. ఆ సర్టిఫికేషన్ అనేది మీరు రెజ్యూమ్‌లో అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ కూడా కలిగిస్తారు. అంటే ఎవరికైతే ఇంకా జీరో ఎక్స్‌పీరియన్స్ ఉందో, లైక్ మేము ఏదో ఒకటి మాకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ కూడా ఆ నైపుణ్యం పోర్టల్ ద్వారా మనకి కలిగిస్తారు. సో, నైపుణ్యం పోర్టల్‌లో బల్క్‌గా జాబ్ మెయిల్స్ కూడా జరుగుతున్నాయి. అవి అఫీషియల్‌గా అయితే ఇంకా లాంచ్ అవ్వలేదు. బట్ నైపుణ్యం పోర్టల్ అయితే మీకు గూగుల్‌లో naipunnyam.ap.government.in అని చెప్పి మీరు సెర్చ్ చేయండి. ఆ వెబ్‌సైట్ అనేది కనిపిస్తది. బట్ ఇంకా అది అఫీషియల్‌గా అయితే లాంచ్ చేయలేదు. సో, అక్కడైతే కొన్ని జాబ్ మెయిల్స్ డైలీ ఎక్కడెక్కడ జాబ్ మెయిల్స్ జరుగుతున్నాయి అవన్నీ పోస్ట్ చేస్తున్నారు. సో, ఫైనల్‌గా ఈ వీడియో గాని మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో గాని యూజ్‌ఫుల్‌గా ఉంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి. అలాగే పక్కన హైప్ బటన్ ఉంటది. పాయింట్స్ ఇవ్వండి మీకు వీడియో గాని నచ్చితే. థాంక్ యూ సో మచ్ దిస్ ఈస్ రాజా భూపతి.